మ్యామ్ ఎంతసేపు ప్రెగ్నెన్సీ అనగానే పిల్లలు అనగానే ఎంతసేపు పిల్లల పైన ఫోకస్ లేదా ఆ ఉమెన్ మీద ఫోకస్ ఉంటుంది. బట్ డాడ్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడడం, అంటే ఫాదర్స్ గురించి ఎప్పుడు మాట్లాడడం. బట్ దట్ డజంట్ మీన్ లైక్ ఫాదర్ ఏదో వాళ్ళ రోల్ లేనట్టు కాదు. అక్కడ వాళ్ళకి నిద్ర ఉండదు. రేపొద్దున్న ఇప్పుడు ఇఫ్ ఈజ్ ఎ వర్కింగ్ డాడ్, మనకి ఇంకా లీవ్లు అవేం లేవు ఫాదర్స్కి. అవును, వాళ్ళు నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోవాల్సి రావచ్చు వర్క్ కి. వర్క్ చేయాలి, బేబీ ఏడుస్తుంటే మరి వైఫ్ కి సపోర్ట్ చేయాలి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. మ్యామ్, మీరు ఒక డాక్టర్తో పాటు ఒక ట్రైనర్, ఒక యాక్టివిస్ట్, ఒక రైటర్ లాగా కూడా మీరు ఆ రోల్స్ని ప్లే చేస్తారు. వాట్ డూ యూ థింక్ మన ఇండియాస్కి విచ్ రోల్ విల్ బి ద మోస్ట్ నీడెడ్ అనుకుంటున్నారు మీరు? ఐ లైక్ ఆల్ ద రోల్స్ దట్ ఐ ప్లే అండ్ ఇష్టమయ్యే చేస్తున్నాను ప్యాషన్తోనే. కానీ డాక్టర్గా అంటే కనుక నేను చూసే పిల్లల వరకు నేను వాళ్ళ హెల్త్ వరకు చూస్తాను. ట్రైనింగ్ అదర్ డాక్టర్స్, ట్రైనింగ్ పేరెంట్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ నెక్స్ట్ లెవెల్ అది. ఎందుకంటే నేను దగ్గర లేకపోయినా వాళ్ళ పిల్లలు కరెక్ట్గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే చాలా జరిగినాయి. రైట్. ఓకే, నా ఫ్రెండ్ ఒకసారి యుఎస్లో వాళ్ళ హస్బెండ్ ప్రాణాలు కాపాడింది. వావ్. ఓకే, ఇక్కడ నా దగ్గర సిపిఆర్ నేర్చుకుంది. ఎమ్మటి పడతా, వదలను ఎవరిని, నువ్వు నేర్చుకోవాల్సిందే అని క్లినిక్లో కూడా వచ్చిన ప్రతి పేరెంట్కి చోకింగ్, ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్, గొంతుకైనా అడ్డం పడితే ఫిట్స్ ఫస్ట్ ఎయిడ్ అందరికి చెప్పే పంపిస్తా. డైరియా అయితే మీరు ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వాలని చెప్పే పంపిస్తా. మెడిసిన్స్ మీరు లేబుల్ చెక్ చేసుకోవాలి అని చెప్పే పంపిస్తా. డోసులు కరెక్ట్గా ఇవ్వాలి, ఇవన్నీ వెళ్ళిపోతాయి వాళ్ళకి. రైట్. ఓకే, అది రోజు నేను చేసే పని. ఓకే, వాళ్ళు వచ్చిన సమస్య చూడడం మేము, అట్లీస్ట్ నేను. ఓకే, సో అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అటెండ్ అయ్యేట ఎమ్మటి వాళ్ళతో అటెండ్ చేపిస్తా. అండ్ నేను ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా పీడియాట్రిషియన్స్ను ఒక గ్రూప్గా తయారు చేశాను. అండ్ మా వాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా తమిళనాడులోను, ఉత్తరాఖండ్లోను, తర్వాత పంజాబ్లోను, మొన్న ఛత్తీస్గఢ్లోను కూడా మేము ఇక్కడ నుంచి ఐ మేడ్ దెమ్ డూ ద ప్రోగ్రామ్స్, సిపిఆర్ ట్రైనింగ్. అండ్ ఇక్కడ నేను నాకు జస్ట్ నేనే ఇప్పటికి ఈజీగా 20,000 మంది వరకు ఈజీగా ట్రైన్ చేస్తుంటా, అదర్ దెన్ త్రూ సోషల్ మీడియా. ఎందుకంటే ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఎంతో. అండ్ మదర్, మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివుంటారు లాంగ్ బ్యాక్, బిడ్డ చుట్టూ మొహం చుట్టేసుకుంటే దుప్పటి బ్రెత్ ఆగిపోయి హార్ట్ ఆగిపోతే మదర్ వెళ్ళి సిపిఆర్ ఇచ్చింది, నా దగ్గర నేర్చుకున్న మామ్. అండ్ నియర్ డ్రౌనింగ్ ఒక ఇన్సిడెంట్, అగైన్ దట్ మదర్ లెర్న్ సిపిఆర్ త్రూ మై వీడియోస్. అంటే వాళ్ళ పిల్లలకి చూపిస్తుంది, సెషన్ అటెండ్ అవ్వాలా, బట్ వీడియోస్ ద్వారా నేర్చుకుంది. బికాస్ ఐ టోల్డ్ హర్ షీ షుడ్ లెర్న్. ఓకే, సో ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, పేరెంట్స్కి యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఇంకా ఇంపార్టెంట్. సో మీరు మీ పిల్లలు అప్పుడు వేడి స్టీములు ఇవ్వకపోవటం, వేడి నీళ్ళ పక్కనే పట్టుకుని వెళ్ళకపోవటం, వాళ్ళని మెట్ల మీద ఒక్కళ్ళని వదిలేయకపోవటం, కరెంటు ప్లగ్ పాయింట్స్ అవి జాగ్రత్తగా ఉంచటం, వాళ్ళకి ఎలా తలుపులు తెరియాలో ఎలా ముయ్యాలో నేర్పించుకోవటం, డ్రాయర్స్ ఎలా తెరవాలి, ఎలా కట్టెలను ఇలా చుట్టుకుని ఆటలాడకూడదని నేర్పించుకోవటం, దోమల మందులు అవి కొట్టే అప్పుడు పార్కుల్లో తీసుకెళ్ళకపోవటం, అండ్ అన్నం తినేప్పుడు నవ్వొద్దు ఆడొద్దు అని చెప్పుకోవటం, కిచెన్ లో జాగ్రత్తగా ఉండటం, వాళ్ళు గబుక్కున అందే అటు ఉంచకపోవటం, బాల్కనీస్ లో చైర్లు వేయకూడదు లేకపోతే ఎక్కేసి పడిపోతారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ అవగాహన బాగా నా క్లినిక్ లో వచ్చిన పేరెంట్స్ కి కూడా చెప్తాను. యాక్సిడెంట్ ప్రివెన్షన్, ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవాలి, అండ్ సీజర్స్ది, చోకింగ్ది చెప్తాము. అండ్ సిపిఆర్ సెషన్స్ ఉన్నప్పుడు మీకు మెసేజ్ పెడతాం, మీరు వచ్చి అటెండ్ అవ్వండి, అలా అటెండ్ చేయించడం. అండ్ ఇప్పుడు డాక్టర్స్ వేరే పీడియాట్రిషియన్స్ ద్వారా నేను ట్రైన్ చేయగలుగుతున్నాను. సో ఐఎమ్ రీచింగ్ అవుట్ టు సో మెనీ పీపుల్. సో దిస్ ఈస్ డెఫినెట్లీ మచ్ అబౌవ్ వాట్ ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ డాక్టర్. నౌ కమింగ్ టు రైటర్, నేను ఇంకా అంతగా రైటింగ్ ఎప్పుడో ఒకసారి బుక్ రాశాను, అండ్ న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాస్తా. సో అది కొంతవరకు ఉపయోగపడుతుంది. బట్ యాక్టివిస్ట్గానే ఐ థింక్ దట్ రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు మీ. బికాస్ యాక్టివిస్ట్గా నేను సేమ్ ఫస్ట్ ఎయిడ్ అవేర్నెస్ బాగా రేస్ చేయగలను. అవును. ఓకే, అండ్ పేరెంట్స్ ఏ విధంగా తప్పుదోవ పడుతున్నారో వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళని కరెక్ట్గా
చేపించగలను. సో ఐ థింక్ మై రీచ్ విల్ బి మ్యాక్సిమమ్ యాజ్ అన్ యాక్టివిస్ట్, నెక్స్ట్ యాజ్ ఎ ట్రైనర్, నెక్స్ట్ యాజ్ ఎ డాక్టర్. రైటర్ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ నాట్ ఎట్ ఎ వెరీ ఎక్కువ చేయలే నేను. సో యా, యాక్టివిస్ట్. వెరీ నైస్ మ్యామ్. అసలు ఇంత ఇన్స్పైరింగ్ ఉంది మీ జర్నీ. అసలు అంటే ఒక డాక్టర్ అనగానే జస్ట్ ఏదో వెళ్ళాము, మందులు రాశారు, పంపించారు, ఇది వేసుకోండి 3 రోజులు తగ్గిపోతుంది అని పంపించేస్తారు చాలా మంది. బట్ మీరు దగ్గరుండి ప్రతి ఒక్క పేరెంట్కి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇది అని ఒక లైఫ్ సేవింగ్ స్కిల్స్ నేర్పించడం అనేది ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్. ఇది అందరూ చేయలేరు. ఎందుకు నాకు ఇప్పుడు అవసరమా, టైం వేస్ట్, ఇంకా ఈ టైంలో ఇంకా 2-3 పేషెంట్స్ ని తీసుకుంటే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆలోచన ఉంటుంది చాలా మంది, కొంతమంది అంటే డాక్టర్స్ కి. బట్ మీరు నేను అన్ని చెప్పాను అనుకోమ్మా. ఒకసారి అయ్యో దోమల మందులు వీళ్ళు పిల్లలు ఉండగా రూమ్ లో ఆన్ లో పెట్టకూడదని చెప్పడం మర్చిపోయాను అనుకో, మళ్ళీ వెనక్కి పిలిచి చెప్తాను నేను చెప్పలేదు, నేను మర్చిపోయాను అని. ఎందుకంటే అదే మిస్టేక్ వాళ్ళు ఎప్పుడో చేస్తారు అనేది నా భయం. సో నా మనసులో అది గబుక్కుని మిస్ అయ్యాను గుర్తొస్తే వెంటనే they'll get that మెసేజ్, అయ్యో నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. గ్రేట్ థింగ్ మ్యామ్ అది. సో లేకపోతే నాకు నిద్ర పట్టదు. వెరీ నైస్, వెరీ నైస్. వింటుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మేము కూడా ఈవెన్ మా ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఏదో మేము 9 to 5 జాబ్ చేస్తున్నాం అని కాకుండా వేరెవర్ పాసిబుల్ మన బెస్ట్ ఇవ్వాలని నాకు అర్థమైంది. మీ ద్వారా నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. ఈవెన్ ఎంత చేసినా కూడా ఏదో ఒకరి పర్సన్ దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఈరోజు నేను మీ దగ్గర నేర్చుకున్నాను. అంటే గివింగ్ 100% అనమాట. అంటే 99.9 కూడా కాదు, వాట్ ఎవర్. లేదు, ఇంకా 100 రీచ్ అవ్వలేదు, ఎప్పుడు అవ్వటం కూడా అవదేమో. దట్ ఈస్ యువర్ బెస్ట్ పాసిబిలిటీ కదా మ్యామ్. వాట్ ఎవర్ యూ కెన్, యు ఆర్ డూయింగ్ దట్. అమ్మయ్య, పిల్లల ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, పొద్దున్నే లేవాల్సిన పని లేదు ఇంకా. కానీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. మీకు తెలుసు కదా, పిల్లలు ఫుల్ టైం ఇంట్లోనే ఉంటే పేరెంట్స్ కి ఎంత టార్చరో. 12 అయినా నిద్ర లేవారు, ఇంట్లో వండేది తినకుండా ఏవేవో జంక్ ఫుడ్స్ అడుగుతుంటారు. ప్రతి చిన్నదానికి అరుస్తారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. పేరెంట్స్ చెప్పిన మాట అయితే ఇంకా అస్సలు వినరు. డే మొత్తం ఆ టీవీలో ఈ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తారు. పిలిచినా కూడా పలకరు, అసలు లేజీ అయిపోతారు. బ్యాక్ ఆన్సర్ ఇస్తారు. కంప్లైంట్స్, కంపారిజన్స్, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, కోపం, బాధ. హలో రిలాక్స్, మీ బాధ నాకు అర్థమైంది. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. ఈ కమింగ్ సాటర్డే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ అనే 3 hours పవర్ఫుల్ పేరెంటింగ్ వర్క్ షాప్ 10 AM నుంచి 1 PM వరకు ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేరెంట్స్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నాను. మీరు అండ్ మీ లైఫ్ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ వర్క్ షాప్ మీ పిల్లల గ్రోత్ కోసం ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. మ్యామ్, ఎంతసేపు ప్రెగ్నెన్సీ అనగానే, పిల్లలు అనగానే ఎంతసేపు పిల్లల పైన ఫోకస్ లేదా ఆ ఉమెన్ మీద ఫోకస్ ఉంటుంది. బట్ డాడ్స్ గురించి మనం ఎప్పుడు మాట్లాడడం, అంటే ఫాదర్స్ గురించి ఎప్పుడు మాట్లాడడం. అంటే వాళ్ళకు కూడా ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళకు కూడా ఏదో ఒక స్టేజ్లో టైర్డ్గా ఫీల్ అవుతారు, ఏంటి ఇది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. మరి వాళ్ళ సెల్ఫ్ కేర్ ఎలా తీసుకోవాలి? పిల్లలు పుట్టాక ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఉమెన్. కాకపోతే తను ఫిజికల్ గా కూడా చాలా షీ గోస్ త్రూ ఎ లాట్. తర్వాత పాలు ఇవ్వాలి అండ్ నిద్ర లేకుండా ఉంటది కాబట్టి అండ్ హార్మోన్ చేంజెస్ బోల్డ్ అని జరుగుతాయి. సో డెఫినెట్ గా ఫోకస్ తన మీద ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ లైక్ ఫాదర్ ఏదో వాళ్ళ రోల్ లేనట్టు కాదు. అక్కడ వాళ్ళకి నిద్ర ఉండదు. రేపొద్దున్న ఇప్పుడు ఇఫ్ ఈజ్ ఎ వర్కింగ్ డాడ్, మనకి ఇంకా లీవ్లు అవేం లేవు ఫాదర్స్ కి. అవును, వాళ్ళు నెక్స్ట్ డే కూడా వెళ్ళిపోవాల్సి రావచ్చు వర్క్ కి. వర్క్ చేయాలి, బేబీ ఏడుస్తుంటే మరి వైఫ్ కి సపోర్ట్ చేయాలి, అన్ని ఉంటాయి వాళ్ళకి. సో డెఫినెట్లీ వాళ్ళ మెంటల్ హెల్త్ ని తీసుకోవాలండి. ఇప్పుడు ఫాదర్స్ బాగా ఇన్వాల్వ్డ్ ఉంటున్నారు. అట్లీస్ట్ నేను చూసేవాళ్ళు చాలా మంచి చేస్తున్నారు అండ్ వైఫ్ ని బాగా చూసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఉంటదని. కానీ వాళ్ళ కూడా దే గో త్రూ సో మచ్, దే ఆల్సో స్లీప్ ఉండదు అది అని. సో వి డెఫినెట్లీ నీడ్ టు హెల్ప్ దెమ్ ఇఫ్ దే నీడ్ టు బి హెల్ప్డ్. సో అందులో డౌటే లేదమ్మా. మనం వీఆర్ నాట్ లైక్ అమ్మాయిలే అన్ని పడుతున్నారని ఏం కాదు.
కాకపోతే ఏంటంటే ఆ ఫిజికల్ పార్ట్ అనేది ఐ మీన్ ఉమెన్ గోస్ త్రూ ఇట్ కదా, అది ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అది. సో అందువల్ల షీ మే నీడ్ మోర్ సపోర్ట్. సో అలా అని వీళ్ళకి ఏం సపోర్ట్ అవసరం లేదని కాదు, డెఫినెట్లీ దే ఆల్సో గో త్రూ అ లాట్. ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ జస్ట్, అందుకే కదా ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే ఉమెన్ ప్రెగ్నెంట్ కాదు, మేం ప్రెగ్నెంట్ అంటున్నారు. ద కపుల్ ఈస్ సేయింగ్ వీఆర్ ప్రెగ్నెంట్. అది మనం కొంతమంది లైట్ గా ఏంటి వీళ్ళు ఓవర్ చేస్తున్నారు అనుకోవచ్చు, ఓవర్ చేయటం కాదు అది, దట్ ఈస్ ద ట్రూత్. వీఆర్ ప్రెగ్నెంట్ అంతే. ఇప్పుడు మా ఫ్యామిలీ విషయమే తీసుకుంటా నేను, మా పాపది కేర్ విషయంలో మరి మా హస్బెండ్ అప్పుడు చదువుకుంటా ఉన్నారు, డిఎం చదువుకుంటూ, అంటే డిఎం అంటే యాక్చువల్ చదువు కింద కూడా కదా, వర్క్ చేస్తున్నట్టే. బట్ హీ యూస్ టు పుట్ హర్ టు స్లీప్, హీ యూస్ టు టేక్ కేర్. అండ్ నెక్స్ట్ డే రెసిడెన్సీ అంటే ఇట్ ఈస్ సో ఇంటెన్స్, 12 hours 13 hours, ఒక్కోసారి నైట్ డ్యూటీ అంటే పొద్దున్న వెళ్తే మేము నెక్స్ట్ డే ఈవినింగ్ వస్తాము. అయినా హీ యూస్ టు play a very important role in my child's care anamata. So there's so many dads like that. అది తప్పనిసరిగా మనం తండ్రి రోల్ని ఏదో పక్కన పెట్టేసే పరిస్థితి అయితే కానే కాదు. రైట్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ మ్యామ్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఇంత కొంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని మీరు చూస్తుంటారు, థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ని మీరు కన్సల్ట్ అయ్యి ఉంటారు, లైక్ చూస్తుంటారు వాళ్ళ పిల్లల్ని. మీ జర్నీలో అలాంటి మూమెంట్ ఏదైనా ఉందా విచ్ ఇస్ వెరీ మెమరబుల్, అది ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది అనే మెమరబుల్? చాలా ఉంటాయి, కాకపోతే చమత్కారంగా ఉండేది ఒకటి చెప్తాను. ఓకే. అంటే 99% మంచివి, 1% వరకు అయ్యో మనం ఇంకొంచెం చేస్తుంటే, అంటే వీఆర్ నాట్ గాడ్స్. మనం ఎంత చేయాలనుకున్నా ఒక్కోసారి వీ డూ లూజ్ కిడ్స్. ఓకే, సో అది చాలా కష్టంగా మాకు ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా బాగా చేసుంటే ఇంకోటి ఇలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఎందుకంటే సైన్స్ ఇప్పుడు మెడిసిన్ అనేది 1+1 = 2 మ్యాథ్స్ లాగా కాదు. ఒకసారి మన డెసిషన్స్ అది రాంగ్ అవ్వచ్చు, అది కావాలని చేసినవి కాదు, మనకున్న సబ్జెక్ట్తో మనం ఆలోచించి ప్రతిదానికి రిస్క్ బెనిఫిట్ ఉంటుంది. ఒక్కొక్క డెసిషన్ మనకి అది రిజల్ట్ రాకపోవచ్చు. సో అలాంటివి కూడా కొన్ని ఉంటాయి మా లైఫ్లో, మా ఎక్స్పీరియన్స్లో మన ఎప్పటికీ బాధించేవి కూడా ఉంటాయి. సో అది ఇప్పుడు చెప్పటం వద్దు, ఒక చిన్న చమత్కారం అని చెప్తా. ఒక 2.5-3 ఏళ్ల బిడ్డ బాబు, ఆ బాబు పుట్టినప్పటి నుంచి నేనే టీకాలు వేయటం కానీ, వాడికి బాగోపోతే చూడటం కానీ, అలా వాళ్ళ అమ్మ జనరల్ చెకప్కి తీసుకొచ్చారు. ఆ రోజు ఏం వేసుకున్నాడు, ఈ క్రికెట్ ఈ ప్యాడ్స్, గ్లౌస్, ఒక క్యాప్ స్టైల్గా అన్నీ వేసుకొచ్చి కూర్చున్నాడు. వాడిని అంతా చెక్ చేసేసాను. అయితే వాళ్ళ అమ్మ చెవి నొప్పి అందని స్టెథోస్కోప్ అది పెద్ద చూడలా అలా చూపించాడు నాకు, నువ్వు దాంతో చెక్ చేయాలని అన్నాను. సరే అని స్టెథోస్కోప్తో కూడా చూసేసాను. సరేరా బాబు అంటే వాడి కోసం చూసే అవసరం లేదు అక్కడ. అయితే తర్వాత నువ్వు గుచ్చుతావని ఇవన్నీ వేసుకొచ్చాను అన్నాడు. అంతే, అసలు నేను అది ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అది గుర్తొచ్చి ఎన్ని రోజులు నవ్వుకున్నాను. ఆ యాక్సెంట్ కూడా అలా పెట్టాడు, నువ్వు గుచ్చుతావని అన్నీ వేసుకొచ్చాను అంటే ఐ థాట్ అది వాడికి డిఫెన్స్ అన్నమాట. అదే అంటే మీరు అలా చెప్పగానే వేసుకొని వచ్చాడని అంటే మేబీ ప్రీవియస్లీ హీ ప్లేడ్ క్రికెట్ అండ్ కేమ్ డైరెక్ట్లీ టు యువర్ కన్సల్టేషన్ వేసుకొచ్చాడంట వాడు. సో అలాంటి బోల్డ్ అని ఉంటాయి. బట్ ఇది మట్టుకు ఏంటంటే అలాగా గుర్తుండిపోయింది. మొన్న ఒక బావేమో వాడికి ఎగురుతుంటే అన్న వీజింగ్ వస్తుందా, ఆయాసం పెరుగుతుందా అని ఒక నిమిషం సేపు ఎగిరిపించాం రూమ్ లో, ఆన్ ద స్పాట్ జంపింగ్ లాగా. వెళ్తా నువ్వు చేయవే మరి ఇప్పుడు అన్నాడు. చేస్తారా బాబు, మీరు చేసారా? ఒక్క జంపించా. అది సో బాగుంటది పిల్లలతో అసలు. అంటే అట్లాంటి జరిగినప్పుడు దట్ కంప్లీట్స్ యువర్ డే అయిపోతుంది అనుకుంటా.
ఐ మీన్ లైక్ ఏ స్ట్రెస్ ఉన్నా ఒక్క సెకండ్ లో వెళ్ళిపోతుంది. సీరియస్లీ మ్యామ్, మీరు చెప్తుంటే కళ్ళలో వాటర్ వస్తున్నాయి నాకు. అసలు ఆవిడ ఎంత నువ్వు గుచ్చుతావని నేను వేసుకొచ్చానంట. ఐ మీన్ లైక్ జస్ట్ సీ దట్ డిఫెన్స్ లాగా ఒక గ్లవ్స్ ఒక ఏదో వార్కి వెళ్ళినట్టు వచ్చాడు అనమాట నీడిల్ కోసం. అండ్ జంప్ చేపించా కదా వాడు, నువ్వు చేయవే బాగుంటది. క్రేజీ అసలు, హిలేరియస్. So it's a privilege. Correct. It's my privilege actually. Right. అంటే చాలా మంది పేరెంట్స్ పిల్లలు అనగానే అబ్బా పిల్లలు అని అనుకుంటారు, కానీ వాళ్ళతో ఎంజాయ్ చేసే మూమెంట్ మనం ఎట్లా గ్రేట్ మూమెంట్స్ గా మార్చుకోవాలో తెలియక వాళ్ళు అట్లా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ కిడ్స్ ఆర్ అవర్ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి నిజంగా. చాలా మంది పేరెంట్స్ నన్ను అడుగుతారు, డాక్టర్ మీకు ఎందుకు వాళ్ళు వ్యాక్సిన్ ముందు కొంచెం పెద్ద పిల్లలు బాగా రూమ్ లో ఇటు పరిగెట్టి ఇలా కూర్చుండిపోయి గాల్ చేస్తారు కదా, సారీ డాక్టర్ అంటారు. అమ్మ సారీ చెప్పొద్దు, నాకు కూడా ఇంజెక్షన్ అంటే భయమే, ఇంతమందికి చేస్తా గానీ. సో ఐ నో హౌ ద చైల్డ్ ఈస్ ఫీలింగ్. సో ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా నా కోపము వాళ్ళ మీద వాయిస్ రేస్ చేయటము ఎప్పుడు జరగల. 10 నిమిషాలు తతంగం జరిగినా నెవర్ మీన్స్ నెవర్. ఎందుకంటే ఐ కెన్ ఫీల్ ఇట్ బికాస్ ఐఎమ్ ఆల్సో స్కేర్డ్ ఆఫ్ మామ్. ఇంకా మీరు చాలా సేవ్ అయ్యారు అనిపించింది, ఎందుకంటే ఇందాక జంప్ చేయమన్నారు, నువ్వు జంప్ చేయలేదని అంటే ఇప్పుడు పిల్లలకి ఇంజెక్షన్ ఇస్తుంటే మీరు కూడా తీసుకోండి అని అన్న. అది కూడా జరిగింది, అది కూడా కాకపోతే లక్కీగా నీడిల్ తెచ్చుకోవాలి, ఓన్లీ సిరంజ్ తెచ్చుకొని చేసి వెళ్ళాడు. ఓకే ఓకే, రివెంజ్ అన్నమాట. సూపర్ సూపర్ అసలు. Great fun things. Yeah, great man. So much చాలా ఎంజాయ్ చేశాను మ్యామ్ మీ పాడ్కాస్ట్ అయితే. నేను ఐ థరోలీ ఎంజాయ్డ్ నిజంగా. అసలు అంటే ఎమోషన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అవేర్నెస్ ఉంది, ఇవన్నిటి మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. ఈ పాడ్కాస్ట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుయబుల్ అండ్ ఇన్సైట్స్ మ్యామ్. అసలు ఈరోజు నేను అనుకోలేదు, అంటే ఒక సోషల్ మీడియాలో ఇలా ఒక వైరల్ అవుతున్న డాక్టర్తో నేను చేస్తున్నాను ఈరోజు అని అంటే ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు హ్యావ్ టుడే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.